మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ స్టడీ సర్కిల్లో సంవత్సరానికి 2 బ్యాచ్లు మనము వివిధ కోచింగ్ సెంటర్స్కి వివిధ ఉద్యోగాల కోసం మనము శిక్షణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్స్ కింద మనం ఒక 100 మందికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ని ఫౌండేషన్ కోర్స్ బ్యాచ్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ కానీ డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు రేపు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత నాణ్యతపరమైనటువంటి సర్వీస్ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ మరి ఇప్పుడు కార్పొరేటర్ వెంకటరెడ్డి గారిని వేదికకు రావాల్సి కోరుతున్నాం. గౌరవ జగదీశ్వర రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి అలాగే వేదిక పైన అధికారులకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి విద్యార్థులకి అలాగే ప్రెస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారములు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన తర్వాత మనకి దాదాపుగా ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఈరోజు గౌరవ మంత్రి గారి చేత ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే మన స్టడీ సర్కిల్స్లో దాదాపుగా మనము 3500 మంది క్యాండిడేట్స్కి ఇప్పటిదాకా కూడా మనము రకరకాల జాబ్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడము. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 100 మంది దాకా కూడా ఫైనల్గా ఏదో పోస్ట్కి సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సర్వీస్లో కూడా లాస్ట్ ఇయర్ మన క్యాండిడేట్స్ మన స్టడీ సర్కిల్ క్యాండిడేట్స్ ఒక 5 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు కాకుండా మిగతా పోస్టులకి ఎస్ఐలు కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్స్ కానివ్వండి, నిన్నలే మన డిక్లేర్ చేసిన పీజీ టీచర్స్ కానివ్వండి, ఇలా రకరకాల పోస్టుల కోసం దాదాపుగా 96 మంది సెలెక్ట్ కావడం వల్ల ఆ కుటుంబాలు పర్మనెంట్ గా సెటిల్ అయ్యేదానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని శ్రద్ధగా ఉపయోగించుకొని మరి ప్రభుత్వము ఇచ్చే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని కొద్దిగా డిసిప్లిన్ తో చక్కగా చదివి మీరు ఏదో ఒక జాబ్ మీరు సాధించుకోవాలన్న దృక్పథంతో మీరు చదువుకోవాలి. దయచేసి ముందు ఉన్న వాళ్ళకి కొంచెం సైడ్ జరగాల్సిన కోరుతున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగదీశ్వర రెడ్డి గారిని ఈ స్టడీ సర్కిల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాం. స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ డైరెక్టర్ గారు కర్ణాకర్ గారు, వేదిక మీద ఉన్న రామ్మోహన్ గారు, కార్పొరేటర్ రెడ్డిస్ బాయర్ ఈడీ గారు, ఇతర మిత్రులు, కార్యక్రమంలో హాజరైన ఈ స్టడీ సర్కిల్ ద్వారా మీ భవిష్యత్తులో నేర్చుకోవాలనుకుంటున్న జ్యోతి యువకులందరికీ, యువకులందరికీ నమస్కారాలు, ప్రత్యేకమైన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమొస్తుంది అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తింది. ఈ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వాళ్ళకంటే ఎక్కువ రాష్ట్రం రావద్దని అడుగుకునే చర్చ చాలాసార్లు తీసుకొచ్చారు. వాళ్ళ ఉద్దేశాలు వేరుండేది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందో ప్రతి క్షణం ప్రతి రంగానికి
ఏ రకమైన లాభం జరుగుతుందో, బహుశా ప్రపంచంలో ఏ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారు మాత్రం ముందే చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమి వస్తుందో, ఎవరికి ఏ రకమైన లాభం జరుగుతుందో, ఏ వర్గాల్లో ఎటువంటి అభివృద్ధి వస్తుందో ముందే చెప్పారు స్పష్టంగా. చాలా మందికి అర్థం కాలే. తెలంగాణ రాష్ట్రం రాగానే రావాలనుకుంటున్న చాలా వస్తున్నాయి. ఎట్లా ఇంత తొందరగా ఎట్లా సాధ్యమవుతుంది? కొంతమందికి ఏమో ఆశ్చర్యంగా ఉండే, కొంతమందికి ఏమో ఇబ్బందిగా ఉంది. అసలు రాష్ట్రం నిలబడదని, తెలంగాణ విడిపోతే దీంట్లో దొంగలు పడతారని, దీనంతా తలాయిని తీసుకొని తింటారని ఈ రకమైన ప్రచారాలు చేశారు. కానీ ఏం జరిగింది? కేవలం 3 సంవత్సరాల కాలంలోనే మేము చాలా గొప్ప నాయకులం, మాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది, 30 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పి వాళ్ళే జబర్దస్త్ సర్టిఫికేట్ ఇచ్చుకున్న చాలా మంది ముఖ్యమంత్రుల కంటే ఆ మాటకు వస్తే భారతదేశంలోనే ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 పరిపాలనా దక్షుడిగా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ. ఇవాళ చాలా పథకాలు భారతదేశ ప్రభుత్వం కావచ్చు, భారతదేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తెలంగాణని నమూనంగా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయి. నేను ఇప్పుడే ఇక్కడ రావడానికి కారణం దళిత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేషనల్ SC/ST ఎంటర్‌ప్రెన్యూర్స్ క్లబ్లో కాంగ్రెస్ ఉంది. అక్కడ అటెండ్ చేసి వస్తూ ఉన్నాను. అక్కడ చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో మంచి నీళ్ళు ఇచ్చే విషయం కావచ్చు, సాగునీళ్ళు ఇచ్చే విషయం కావచ్చు, ఈ విద్యుత్ శక్తి విషయంలో నేను ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు లేదు. తెలంగాణ సాధించిన విజయం, మన ముఖ్యమంత్రి గారు రూపొందిస్తున్న ప్రణాళికలు దేశానికి ఆదర్శమైనవి. అన్నిటికీ మించి దళితుల అభివృద్ధిలో, గిరిజనుల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న విప్లవాత్మకమైన చర్యలు మిగతా మొత్తం దేశం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాయని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు కూడా అక్కడ చెప్పడం జరుగుతారు. ప్రత్యేకించి దళితులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యమకాలంలోనే ఒక ప్రమాణమైన ప్రణాళిక ఉంది. ఇవాళ అన్నిటికీ మూలం, నాగరికతకు మూలం, అభివృద్ధికి మూలం విద్యనే. ఒక సమాజం అభివృద్ధి చెందింది, ఒక నాగరిక సమాజంగా రూపుదిద్దుకున్నది అని అంటే దానికి ప్రధానమైన కారణం విద్య. భారతదేశం వెనుకబడడానికి కారణం కుల సమాజం. కులాల అంతరాలతో అందరికీ విద్యను అందించకుండా చేసిన దాని ఫలితం వల్లనే భారతదేశం వెనుకబడిపోయింది. ఆ అంతరాన్ని తొలగించాలి, అందరికీ విద్య అందించాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. బహుశా మొత్తం భారతదేశంలో 800కు పైగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3 ఏళ్లలోనే 500కు పైగా గురుకుల పాఠశాలను మనం ప్రారంభించుకున్నాం. ప్రారంభించుకోవడమే కాదు, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రావడానికంటే ముందు దురదృష్టవశాత్తు ఉన్నా లేకున్నా అప్పు చేసినైనా
ప్రైవేట్ పాఠశాల వైపు, కార్పొరేట్ కళాశాల వైపు వెళ్ళిన ప్రజలు. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలోనే మనం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం, మన అధికారులు, మన ఉపాధ్యాయులు చేసిన పని వల్ల, ప్రయత్నం వల్ల, కృషి వల్ల ఇవాళ ప్రైవేట్ కాలేజీ నుంచి టీసీ తీసుకొని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మాకు సీట్ కావాలి అని చెప్పి వాళ్ళు మన దగ్గరికి కార్యవస్తూ ఉన్నారు. అది తెలంగాణ సాధించిన విషయం. తెలంగాణ వస్తే ఏమొచ్చింది, తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న వాళ్ళకి సమాధానం ఇదే. ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వలస. అంతేకాదు ప్రత్యేకంగా మొత్తం దేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో కష్టపడి కొంత అమ్మాయిలు గురుకుల పాఠశాలలో 20 వరకు చదువుతున్నారు. కానీ ఆ తర్వాత డిగ్రీ చదువుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. అమ్మాయిలు కష్టపడి అప్పో చేసి చదివిద్దామన్నా వాళ్ళ పట్టణాలలో ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి, ఇల్లు కూడా తినడానికి ఇస్తలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే ఒక నిమిషం కూడా ఆశ చేయకుండా ఎంత ఖర్చు అయినా సరే మన దళిత విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఒకే జీవోలో 30 మహిళా డిగ్రీ కళాశాలకి అనుమతించిన మొదటి ముఖ్యమంత్రి, మొదటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రారంభం చేసి ఉంటే వదిలిపెట్టాలి. ఇవాళ గర్వంగా మా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మా రెసిడెన్షియల్ కాలేజీల స్కూల్ విభాగం గర్వంగా చెప్పుకునే పద్ధతుల్లో, పరిస్థితుల్లో మొదటి సంవత్సరం ఫలితాల్లోనే, డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాల్లోనే రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీ పరిధులలో కూడా 1, 2, 3 ర్యాంకులు మొత్తం సాధించింది ఎస్సీ ఒక డిగ్రీ కాలేజీల అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మొత్తం రాష్ట్రంలో మిగతా కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించడం. అంతేకాదు ఆ కళాశాలకు 10 లక్షల ఫీజు వసూలు చేస్తున్న ఆ పాఠశాల కళాశాలలు ఏవైతే ఇస్తున్నాయో వాటికి మించిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీని కూడా ప్రతి రంగంలో, పర్వతారోహణ కావచ్చు, గుర్రస్వారీలు కావచ్చు, నాట్యం కావచ్చు, ఇంకా ఇతర కళలు కావచ్చు, అన్ని రకాల ఆటల పోటీలు కావచ్చు, క్రీడా ప్రోత్సాహకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చెందిన ఏ విద్యార్థులు కూడా మేము ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతాం, మమ్మల్ని ఎవరు ఓడించలేదన్న ఆత్మవిశ్వాసంతో బయటికి పోయే స్థితిలో ఇవాళ మనం ఆ రకమైన ప్రమాణాలు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. అంతేకాదు మొత్తం దేశంలో ఇవాళైతే ఏదైతే దూర్ స్కూళ్ళు, ఊటీ స్కూలు, భోపాల్లో ఉన్న ఇంకొక స్కూల్ కేంద్ర ప్రభుత్వంలో లేదా ఇతర స్వతంత్ర సంస్థల ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్ 1, 2, 3 అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చుకుంటున్న స్కూల్ ఏవైతే ఉన్నాయో కొడైకెనాల్ స్కూల్తో సహా ఆ స్కూళ్ళల్లో, ఆ పాఠశాలల్లో ఏదైతే వసతులు ఉన్నాయో అంతకు మించిన వసతులు, అంతకు మించిన మెనులు కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వ సొసైటీ తెలంగాణ. వాళ్ళకి ఇచ్చిన బెడ్స్ కావచ్చు, అదే పద్ధతిలో మెను కావచ్చు, ఇంకా వాళ్ళకంటే శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రతిరోజు నెయ్యి కూడా అందించాలి పిల్లలకి. ఆరోగ్యాన్ని, మనసును, మేధస్సును కూడా పెంచే అవకాశం ఉన్న నెయ్యి కూడా అందించాలి ప్రతిరోజు అని చెప్పి విద్యార్థుల్లో ఆ రకమైన సృజనాత్మకత పెంచాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఒక్క తరానికి కనుక సరి అయిన విద్య, సరి అయిన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే ఇక తెలంగాణ నెగిటివ్ ఎక్కడ ఉండదు. ఆ మాటకు వస్తే తెలంగాణ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక జాతి అభివృద్ధి చెందింది అని అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ చదువుకొని వాళ్ళని తెలుసుకోగలిగిన పరిస్థితుల్లో
వాళ్ళు నిర్మాణం చేసుకోగలిగిన పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తే చాలు, అది ఒక అద్భుతమైన సమాజం అవుతుంది. ఇక అది మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవకాశం అవసరమే ఉండదు అని చెప్పి ఆ ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాలను కూడా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలో మనం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ పంపిణీ కార్యక్రమం కావచ్చు, దళితులకు 3 ఎకరాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా మన రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాలు మన ఆలోచన తీసుకుంటున్నాయి. అంతేకాదు కేవలం ఉద్యోగాల కొరకు మాత్రమే మనం ఎదురు చూసే పరిస్థితి కాదు, మన దళితులకు కూడా ఉద్యోగాలు ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎదగాలి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని చెప్పి తీసుకున్న టీం ప్రైడ్ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 3,000 మందికి పైగా యువతి యువకులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 400 కోట్ల రూపాయలు పైగా సబ్సిడీల రూపంలో ఇచ్చి వాళ్ళను మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ శాఖ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 10 జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే మనం ఎస్సీ స్టడీ సెంటర్స్ ప్రారంభం చేసుకున్నాం. ఇంతకుముందు కనక గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఎస్సీ స్టడీ సెంటర్ ద్వారా 100 మందికి పైగా యువతి యువకులు వివిధ రకాల ఉన్నతమైన ఉద్యోగాల్లో చేరడం జరిగింది. మరి మీరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలని కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఏ సమస్య కూడా రావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, బోర్డింగ్ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా మనం ఇస్తున్నది పూర్తిగా అడుపు నిండా ఇవ్వాలి. వారు పూర్తిగా చదువు మీదనే దృష్టి కేంద్రీకరించే పద్ధతుల్లో ఉండాలి. ఆ పద్ధతుల్లో మనం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ స్టడీ సర్కిల్ కూడా బిల్డింగ్ దొరకడానికి ఆశ అవ్వడం వల్ల మనం కొంచెం వచ్చినాం, కానీ ఇవి కూడా ఎప్పుడో మనం ప్రారంభించుకోవడానికి నేను తీసుకున్నాం. మరి ఇవాళ మనం హైదరాబాద్ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ ఇచ్చిన మిగతా స్టడీ సర్కిల్స్ ద్వారా గ్రూప్ 1 నుండి మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ కూడా మనం ఇస్తా ఉన్నాం. మరి ఈ వచ్చే అవకాశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఏదో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా, ఒక 6 నెలలు టైం పాస్ చేసుకోవాలనే ఆలోచన ఎవరు కూడా ఉండవద్దు. ఇందులో చదువుకొని దీని ద్వారా మీరు ఒక జీవితంలో సెటిల్ అయ్యే పద్ధతుల్లో, స్థిరపడే పద్ధతుల్లో ఒక అవకాశాన్ని తీసుకోవడం ద్వారా ఇంకా మీ గ్రామాల్లో, మీ బస్తీలలో, మీ చుట్టుపక్కల ఉన్న మిగతా యువతి యువకులు కూడా స్ఫూర్తిని పొందే పద్ధతుల్లో, ప్రేరణ పొందే పద్ధతుల్లో మీరు మంచి అవకాశాలు పొందాలని ఈ స్టడీ సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం. రంగారెడ్డి జిల్లా స్టడీ సర్కిల్ కూడా మనం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో ఏదైతే అడ్మిషన్ పొందినో ఆ యువతి యువకులు తప్పకుండా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మీ ఆలోచనలు, ఆశలకు అనుకూలంగా సమయాన్ని కేటాయించి ఏ చిన్న సమస్య ఉన్నా మరి డైరెక్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న శాఖ మంత్రిగా. అన్ని రకాల సమస్యలు కూడా వెంటనే కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. తప్పకుండా మీకు అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు తీసుకోబోయే కోచింగ్లో మీకు కావాల్సిన మీరు అనుకున్న పద్ధతుల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలని, ఈ సమాజంలో సేవ చేయడానికి మంచి అధికారులుగా, ఇతర ఆఫీసర్లుగా, ఇతర సిబ్బందిగా. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.